హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో అయితే రైతు భరోసాకి సంబంధించి తొలి విడత డబ్బులు ఎప్పుడు వస్తాయనేసి మనలో చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారండి. ప్రభుత్వం మారినప్పటి నుండి రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడటం అయితే చాలా కష్టంగా అయితే మారింది. ఈ విషయం మీద రైతన్నలు అయితే చాలా వరకు అయితే ప్రభుత్వం మీద అయితే మండిపడుతున్నారండి. హామీ ఇస్తున్నారు కానీ ఆ హామీల ప్రకారం అయితే ఉండటం లేదనేసి ఈసారి అందరి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామనేసి మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే చెప్పడం అయితే జరిగిందండి. ఈ రోజున వచ్చేసి ఏదైతే ఉందో డిసెంబర్ నెలలో ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ముందుగా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇక అప్డేట్లోకి వెళ్తే యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం డబ్బులు ఈ రోజున విడుదల చేస్తామనేసి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పడం అయితే జరిగిందండి. ఎన్ని ఎకరాలు అంటే దాదాపు మనం చూసుకుంటే ఈ డిసెంబర్ నెలలో వచ్చేసి 6 ఎకరాల వారీగా అయితే విడుదల చేస్తున్నామనేసి ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే మనకు తెలుస్తుందండి. అదేవిధంగా 6 అంటే 1 నుండి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం రైతు భరోసా నిధులను మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో 4,005 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందనేసి చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా మరొక 5,000 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో ఇప్పుడు దాకా అయితే జమ అయితే చేయలేదనేసి ఇప్పటికీ చాలామంది రైతన్నులు అయితే ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే వానాకాలంకి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు, అలాగే యాసంగి పంటకి సంబంధించిన డబ్బులు కూడా ఇంకా ఇవ్వలేదు. ఒకేసారి ఇస్తారేమో అనుకుంటే ఇంకా చాలా లేట్ చేస్తున్నారు అనేసి మన ప్రభుత్వం మీద అయితే రైతన్నులు చాలా వరకు అయితే మండిపడుతున్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకైతే రైతు భరోసా నిధులను అయితే ఆపివేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి, కేవలం 45,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. ఇటు మనం పెన్షన్దారులకు ఇవ్వాలా లేక రైతులకు ఇవ్వాలా, ఇటు జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వాలా అన్నట్టు వారు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నామనేసి మనకు అప్డేట్లో అయితే చెప్పడం అయితే జరిగిందని. మొత్తానికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది, కానీ కొంత సమయం అయితే పట్టవచ్చండి. ఈసారికి తెలంగాణలో 1 నుండి 10 ఎకరాల ఉన్న రైతుల వారికి అయితే ఇస్తున్నామనేసి వారు చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇక ఈ రోజు నుంచి అయితే 4 నుండి 10 అంటే 1 నుండి 10 ఎకరాల వరకు రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా నిధులను జమ చేస్తున్నామనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే మీకు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.